Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. ఒక గంట అనుబంధం. నేను ఆదివారం బడికి వెళ్ళేటప్పుడు నాకు చాలా ఇష్టమైన ఒక ముసలావిడ ఉండేది. ఆమె ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడేది కాదు. ఏదో అదృష్టం కొద్దీ నన్ను తన స్నేహితురాలిగా ఒప్పుకుంది. నేను ఆదివారం బడికి వెళ్లేముందు ఆమెతో ఒక గంట సేపు గడిపేవాడిని. ఆమె గది చూడటానికి చాలా వింతగా ఉండేది. ఆమె ప్రతి వస్తువుని చిన్న చిన్న సంచుల్లో పెట్టేది. జుట్టు దువ్వుకునే బ్రష్, పెద్ద దువ్వెనలు కూడా ఒక్కొక్కటి ఒక్కో సంచిలో పెట్టేది. ఆమె పెన్ను కూడా సన్నటి సంచిలో పెట్టేది. నమ్మశక్యం కాని విషయానికి ఏంటంటే ఆమె ఉంగరం కూడా సంచిలో పెట్టేది. ఆమె ఈ అలవాటు గురించి మాట్లాడుతూ, ఇది దుమ్ము పడకుండా ఉండటానికి, అలాగే శుభ్రంగా ఉండటానికి అని చెప్పేది. ఆ చిన్న సంచుల్లో కొన్ని ద్రాక్ష పండ్లు, ఒక ఆపిల్ కూడా ఉండేవి. నాకు మనవలు, మనవరాళ్లు ఉన్నారు అని ఆమె చెప్పింది. ఆమె దగ్గర చాలా పాత బైబిల్ ఉండేది. దాని పేజీలు పసుపు రంగులోకి మారిపోయాయి. అది చాలా పెద్దగా ఉండటం వల్ల పట్టుకోవడం కూడా కష్టంగా ఉండేది. మేము చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. నాకు అర్థం కాని కొన్ని విషయాలు ఆమె నాకు వివరించేది. బైబిల్లోని కొన్ని పేర్లు చాలా వింతగా ఉండేవి. ఆమె పెట్టుకునే చెవి రింగులు కూడా చాలా ప్రత్యేకంగా ఉండేవి. ఒకరోజు నేను ఆమెను, మీ చెవి రింగులు చాలా పాతవా అని అడిగాను. ఎందుకంటే మా అమ్మ దగ్గర కూడా అలాంటి రింగులు ఉండేవి. మా తాతయ్య నాన్నకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాడు. ఆమె నెమ్మదిగా మాట్లాడుతూ, నా పెళ్లి రోజున నా భర్త 40 సంవత్సరాల క్రితం ఈ రింగులు పెట్టాడు. నేను చనిపోయినప్పుడు వీటిని నాతోపాటు పాతిపెట్టాలని ఉంది అని చెప్పింది. ఆమె కోరిక ఆ వేసవిలోనే నెరవేరింది. ఆమె చనిపోయేటప్పుడు నేను ఆమె దగ్గరే ఉన్నాను. పిల్లలు, ముసలివాళ్లతో, ఒంటరిగా ఉన్నవాళ్లతో కొంత సమయం గడపండి. వాళ్లు బయట ప్రపంచపు సంతోషాన్ని కోల్పోయినా, మీరు వాళ్ల బాధను కొంచెం తగ్గించగలిగితే అది చాలా మంచి పని. మీ ప్రేమ, సేవ ద్వారా వాళ్లు కొంతసేపు వాళ్ల బాధను మర్చిపోయేలా చేయండి. ఒకవేళ వాళ్లు మీ మంచిని గుర్తుపెట్టుకొని, చనిపోయిన తర్వాత మీకోసం దేవుడిని ప్రార్థించవచ్చు. ఈ కథ మనకి వృద్ధుల పట్ల ప్రేమ, కరుణ చూపించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.